సార్ నా బ్రాండ్. నా నీకు ఫేస్ చేస్తావు ఈ మ్యాచ్ మన ఫీలింగ్ వచ్చింది. ఎన్ని వికెట్లు ఇస్తావు? 2 వికెట్లు. 2 వికెట్లా? పక్కా? ఓకే. ఈరోజు మన ఫీలింగ్ అంటే నీకు మ్యాక్సిమం 3 ఓవర్లు వస్తాయి. 3 ఓవర్లో ఎన్ని వికెట్ తీస్తావు? ఎన్ని కొడుతా? ఐ విల్ ట్రై 3 వికెట్. 3 వికెట్సా? ఓకే, గుర్తుపెట్టు. చిన్న సెకండ్ లేవురా నీలా. ప్రతాప్ ఈరోజు మన ఫీల్డింగ్ కదా, ఎంత లేదా 2 ఓవర్స్ వస్తా నీకు. ఎన్ని వికెట్ తీస్తావు? బౌలింగ్ ఇచ్చినాక ఆలోచిస్తాను నేను. డిఫరెంట్ అయితే చేస్తాను. హాయ్ శివ, ఈరోజు మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మంది బౌలింగ్. నీకు బౌలింగ్ వస్తే ఎన్ని వికెట్లు తీస్తావా? నాకు బౌలింగ్ వస్తే జస్ట్ ఏమో చెప్పలేను, ఒకటైతే తీస్తా. మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టోర్నమెంట్ లో బెస్ట్ బౌలర్ గా అవార్డు తీసుకున్నావా? ఈ మ్యాచ్ లో ఎన్ని వికెట్లు తీస్తావా? అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. గోపన్న ఈరోజు మన ఫీల్డింగ్ కదా, అంటే నీకు ఎంతలో 3 ఓవర్లు వస్తాయి. ఎన్ని వికెట్లు ఇస్తావు? 2 వికెట్స్. నిమిషం టాస్ వాళ్ళకి పడింది కదా, మనం ఎన్ని స్కోర్ డిఫెండ్ చేయగలుగుతాం ఈరోజు? ఆపగలుగుతాం వాళ్ళని. 145. వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే వాపనర్ బౌలింగ్ వేస్తావు. ఎన్ని వికెట్లు ఇస్తావా? ఒకటే. బ్యాటింగ్ కదా, ఎన్ని స్కోర్ కొడతావు ఈరోజు? 30. ఓకే. కొడతావా? ఇన్నింగ్ షాట్ కొట్టేశాడు కెప్టెన్. బెస్ట్ ఆఫ్ 3లో అయితే మేము ఒక మ్యాచ్ గెలిచినాం ఈరోజు. రమణా లెవెన్స్ టీం అయితే మాకు గట్టి పోటీ అయితే ఇచ్చింది. అయితే చివరి వరకు అయితే వచ్చింది. ఆ కెప్టెన్ ఎప్పుడో చెప్పాడు మ్యాచ్ గెలిచేది మేమే అని. మా టీం విషయానికి వస్తే అందరూ చాలా బాగా ఆడారు. కువైట్ లో పీస్బాల్ క్రికెట్ ఫస్ట్ నాకు పరిచయం చేసింది ఎవరంటే ఆపోజిట్ కెప్టెన్ రమణా అయితే నాకు పరిచయం చేశాడు. 2 టీములు మంటవే కాబట్టి చాలా సరదాగా జాలీగా అయితే ఆడాము ఈరోజు. ఎప్పటికైనా కానీ ఏ విషయంలోనే కానీ కొట్టినోడిని పెట్టినోడిని అసలు ఎప్పటికి మర్చిపోకూడదు. ఈ వీడియో కూడా మీకు నచ్చింటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.